హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. రేషన్ కార్డుల పైన అప్డేట్ అయితే వచ్చింది. మరి ఉగాదికి ఇస్తా అన్నారు కదా! ఈసారి పక్కా గ్యారంటీ ఉగాదికైతే ప్రారంభిస్తామని చెప్పిర్రు. మళ్ళీ మరింత ఇప్పుడు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి ఇంకా చెప్తున్నారు. మరి ప్రభుత్వ పథకాలపైన, రాజకీయాలపైన మనం ఛానల్ పెట్టుకొని జెన్యూన్‌గా అప్డేట్స్ చెప్తున్నాను. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే చెప్తున్నాం గానీ, మమ్మల్ని కూడా అబద్ధాలు చేసేస్తుంది ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఏది చెప్తే అదే చెప్తున్నప్పటికీ మరి మాకు కూడా అబద్ధాలు చెప్పినట్టు అయిపోతుంది. కానీ ఏదైతే ఉందో అప్డేట్ అదైతే చెప్పాలి కదా! ఛానల్ పెట్టుకున్నందుకు అది కంపల్సరీ చెప్పాలి. మరిన్ని రాజకీయాలపైన విశ్లేషణ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ చెప్తాను ఈ ఛానల్‌లో. మరి ఉన్నది ఉన్నట్టే చెప్తాం. కాకపోతే ఆలస్యమైనా కంపల్సరీ వస్తుంది. లేకుంటే ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకం పెరిగింది. ఈ సంవత్సరం 4, 5 నెలలు ఈ పథకాలు కానీ సరిగ్గా రాకపోతే ఇక ప్రజల తిరుగుబాటు ఘోరంగా ఉంటుంది. మరి అప్డేట్ ఏమంటే రేషన్ కార్డులు మరి 90 లక్షల మందికి ప్లస్ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరూ కలిసి కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డ్ సైజులో రేషన్ కార్డులు ఇస్తారంట. దానికోసం టెండర్లు వేస్తారు. మార్చి టెండర్లు వేస్తారట. ఈ మార్చి 25న. మరి ఉగాది ఎప్పుడుంది? ఉగాది కూడా తొందరగా వచ్చేస్తుంది. టెండర్లు ఎప్పుడు వేయాలి? దాన్ని ఎవరు వాడుకొని దాన్ని ముద్రించి దాన్ని స్టార్ట్ చేసి ఉగాది కూడా దాటేటట్టు అవకాశం ఉంది. ఉగాది కూడా దాటిపోతుంది. ఉగాది కూడా లేనట్టే. మరి స్మార్ట్ కార్డులు ఇస్తారంట. స్మార్ట్ కార్డుల పైన ఇంటి గృహిణి ఆ మహిళ పేరు పైనే మహిళ ఫోటో అండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయంట. రేషన్ కార్డ్కి వెళ్ళి మనం స్కాన్ చేస్తే చాలా మన పేర్లు, డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ విధంగా ఏటీఎం కార్డ్ సైజులో తయారు చేసేందుకు మళ్ళీ లేట్ అవుతుందంట. అందుకే లేట్ అవుతుంది. మొన్నటిదాకానేమో మార్చి 1 కంపల్సరీ 1,00,000 కార్డులు ఎన్నికల కోడ్ లేని జిల్లాలో ఇస్తామని చెప్పిర్రు. తర్వాత ఇంకా రెడీ కాలేదు ఇది అని చెప్పిర్రు. తర్వాత 8వ తారీఖు ఎన్నికల కోడ్ తర్వాత అని చెప్పిర్రు. ఫస్ట్ 26 జనవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు రేషన్ కార్డులది ఇస్తున్నామని. ఇప్పటికి మరి ఉగాది కంపల్సరీ అని చెప్పిర్రు. అట్లనే మేము కూడా యూట్యూబ్ ఛానళ్ళలో అందరు చెప్పుకున్నాం. మేము కూడా అబద్ధం అయిపోతున్నాం వీళ్ళ వల్ల. మరి ఏదైనా కానీ చెప్పాలి కదా! మరి ఈసారి అయితే మరి కరెక్ట్ తెలియదు. దీనివల్ల స్మార్ట్ కార్డులు అయితే అందరికి ఇస్తారంట. ఇస్తారు కంపల్సరీ. లేట్ అయినా వెనక ముందైనా కంపల్సరీ ఇస్తారు. లేకుంటే తెలిసిందే కదా! అయితే ఇదైతే అప్డేట్ మరి రేషన్ కార్డుల పైన. మరి స్మార్ట్ కార్డు, ఏటీఎం కార్డ్ సైజులో వస్తుంది. దీనికోసం టెండర్లు మార్చి 25న ఉగాదికి అయితే ఇక కొంచెం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంచెం మళ్ళీ ఇంత ఆలస్యం అయితే అవకాశం ఉంది. మరి దీనిపైన మహాలక్ష్మి పథకము ఒక బస్సు ఒకటే బస్ ఛార్జీది ఒకటే కరెక్ట్ నడుస్తుంది. దానిపైన కూడా ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలిసిందే. వాళ్ళు చెప్పుకునేది నేను అసెంబ్లీలో కూడా చెప్తాను. దానిపైన మరో వీడియో చేస్తాను. ఇప్పుడు రాజకీయాలపైన మనం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. మరి రాజకీయాలపైన కూడా మనం గవర్నమెంట్ పైన కూడా విశ్లేషణ చేసి చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.